ఒక్కొక్కరి లైఫ్ స్టైల్లో బ్యూటీకి ఇంపార్టెన్స్ ఉంటుంది. సిటీ జనానికైతే ఇంకాస్త ఎక్కువే. అందుకే సీజన్కు తగ్గట్టుగా బ్యూటీ ప్రోడక్ట్స్ను వాడుతుంటారు. ఇక ఇప్పుడు ఎండలు చాలా మండిపోతున్నాయి. సన్ ఎఫెక్ట్ నుండి స్కిన్, హెయిర్ని కాపాడుకోవాలి. ఇక ఈ మధ్య సన్ స్క్రీన్ ప్రోడక్ట్స్కి కూడా క్రేజ్ పెరిగింది. అందుకే ఈ వీక్ బ్యూటీ టిప్స్లో సమ్మర్ స్కిన్ కేర్ టిప్స్ తీసుకొచ్చా. చూసి మీరు ఫాలో అయిపోండి. సిటీ జనం బ్యూటీ మీద స్పెషల్ కేర్ తీసుకుంటారు. సీజన్ కు తగ్గట్టుగా బ్యూటీ ప్రొడక్ట్స్ ను కొనేస్తున్నారు. ఇక ఇప్పుడు సమ్మర్ కావడంతో సన్ స్క్రీన్ ప్రొడక్ట్స్ కి డిమాండ్ పెరిగింది. అయితే ఇక్కడే జాగ్రత్త తీసుకోవాలి. చాలా మంది సన్ స్క్రీన్ అనగానే SPF చూసేస్తారు. సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ 30 ఉంటే మన ఇండియన్ స్కిన్ టోన్ కి సూట్ అవుతాయి అంటున్నారు డెర్మటాలజిస్టులు. SPF ఎంత ఎక్కువ ఉన్నా సన్ ప్రొటెక్షన్ మాత్రం సేమ్ అంటున్నారు. ఇక బ్యూటీ ప్రొడక్ట్స్ అన్నింటిలో SPF ఉండాల్సిన అవసరం లేదంటున్నారు స్కిన్ ఎక్స్పర్ట్స్. నిజంగా ఈ సన్ ప్రొడక్ట్ క్రీమ్స్ నిజంగా అవసరమా మనకు అనేది చాలా మందికి చాలా డౌట్లు ఉంటాయి అన్నమాట. డెఫినెట్గా ఈ సన్ ప్రొటెక్షన్ క్రీమ్స్ అవసరం అండి. అంటే కొంతమంది అనుకుంటారు సన్ ప్రొటెక్షన్ క్రీమ్ రాసేసుకుని బయటకు వెళ్ళిపోతే ఎండ్లోకి వెళ్తే ఫుల్ ప్రొటెక్షన్ ఉంటుంది అనుకుంటారు. 100% ప్రొటెక్షన్ చేస్తుంది అనుకుంటారు అనమాట. ఎంత ఎండ్లోకి వెళ్ళి ఎంత SPF 100 రాసుకున్నా కూడా మనం ప్రొటెక్షన్ అనేది, ఫిజికల్ ప్రొటెక్షన్ అనేది చాలా అవసరం అనమాట. SPF ఎంత వాడాలి? 15 వాడాలా, 30 వాడాలా, 40 వాడాలా, 50 వాడాలా, 100 వాడాలా అనే డౌట్ ఉంటుందండి. మనకి బేసిక్గా మన స్కిన్కి సన్ స్క్రీన్ ఏంటంటే SPF 30 నుంచి స్టార్ట్ అవ్వాలండి. అంటే SPF 30 ఉంటే సరిపోతుంది. సమ్మర్ ఎఫెక్ట్ ఎక్కువగా స్కిన్ పైనే ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఎండ, UV రేస్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మాయిశ్చరైజర్స్ వాడాలి. అలాగే ఎండలోకి వెళ్లే హాఫ్ అన్ అవర్ ముందు సన్ స్క్రీన్ రాసుకోవాలి. ఒకవేళ ఇంట్లో ఉన్నా కూడా సమ్మర్ ఎఫెక్ట్ తట్టుకోవడానికి సన్ స్క్రీన్ కంపల్సరీ అంటున్నారు. ఇక సమ్మర్ లో ఎక్కువగా స్వెట్టింగ్ వస్తుంటుంది. ఎక్కువగా సోప్స్ వాడకూడదని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్. అలాగే బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉండేందుకు వాటర్ ఎక్కువగా తీసుకోవాలంటున్నారు. ఎండకి స్కిన్ ఎక్స్పోజ్ అవ్వకుండా ఫుల్ గా కవర్ అయ్యేలా డ్రెస్సింగ్ కంపల్సరీని సజెస్ట్ చేస్తున్నారు. SPF పెట్టే ముందు కొంత మాయిశ్చరైజర్ పెట్టుకుని దానిపైన పెట్టుకోవడం అనేది చాలా మంచిదన్నమాట. అంటే స్కిన్కి ఆయిల్ మనం ప్రొడ్యూస్ చేస్తాం. ఆయిల్ లాగా ఒక లేయర్ లాగా ఉంటుంది. మీకు ఎన్ని లేయర్స్ ఉంటే మీకు సన్ నుంచి అంత ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట. మాయిశ్చరైజర్ పెట్టుకుని దానిపైన పెట్టుకోవాలి. అలాగే ఒక హాఫ్ అన్ అవర్ ముందు పెట్టుకోవాలి ఇది. అలాగే దుస్తులు కూడా మనం ఏంటంటే ఎలాంటి దుస్తులు వేసుకోవాలంటే బాగా లైట్ కలర్ ఉన్నవి కాటన్ దుస్తులు వాడుకోవడం మంచిదన్నమాట. అంటే డార్క్ షేడ్స్ వేసుకుని సిల్క్ బట్టలు వేసుకుని ఎండ్లోకి వెళ్తే గనక మన స్కిన్ బర్న్ అవుతుంది. సమ్మర్ లో జుట్టు జిడ్డుగా మారటం, డ్రై అవటం కామన్. హెయిర్ స్టైలింగ్ కోసం కెమికల్స్ యూజ్ చేస్తుంటారు. ఇలా చేస్తే హెయిర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి అంటున్నారు బ్యూటీ ఎక్స్పర్ట్స్. రెగ్యులర్ గా షాంపూ యూజ్ చేస్తే జుట్టు కలర్ మారడం, డాండ్రఫ్, డ్రై అయిపోతుందంటున్నారు. అందుకే సమ్మర్ లో కూడా హెయిర్ ఆయిల్ తో మసాజ్ చేసుకోవాలంటున్నారు. హెయిర్ కూడా ఈ సమ్మర్లో ఏంటంటే ఎండకి ఎక్స్పోజ్ అయ్యి UVA రేస్ వలన ఏమవుతుందంటే హెయిర్ అంతా బరగ్గా తయారయ్యి, రఫ్గా తయారయ్యి లైఫ్ లేనట్టు చిట్లడం మొదలవుతుంది అన్నమాట. సో మనం ప్రాపర్ ప్రొటెక్షన్ తోటి ఆయిల్ అనేది ఏంటంటే మనకి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ప్రొటెక్షన్ తోటి హ్యాట్ పెట్టుకుని వెళ్ళడం అనేది చాలా అవసరం. అలాగే హెయిర్కి సరైన మంకీ క్యాప్ అలాంటివి పెట్టి మన స్విమ్మింగ్ కన్నా ఎంకరేజ్ చేయాలి. డెఫినెట్గా హెయిర్, స్కిన్ అనేది సమ్మర్లో ప్రాబ్లం కాకుండా, అంటే చిన్నప్పటి నుంచి మనం జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద అయిన తర్వాత కూడా మనకి స్కిన్ అనేది మనకి చక్కగా మనకు ఉపయోగపడుతుంది. ఇదే కాక సమ్మర్ క్యాంపులు, స్విమ్మింగ్ లకు వెళ్లేవారు ఖచ్చితంగా బాడీ లోషన్స్, ఆయిల్స్ వాడాలంటున్నారు. ఈ సీజన్ లో స్కిన్ ట్యాన్, సమ్మర్ డిసీజెస్ నుంచి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మనం వాడే బ్యూటీ ప్రొడక్ట్స్ విషయంలో కేర్ తీసుకోవాలంటున్నారు బ్యూటీ ఎక్స్పర్ట్స్. కాస్ట్లీ ప్రొడక్ట్స్ కంటే చిన్న చిన్న జాగ్రత్తలు, హోమ్ కేర్ తో ఈ సీజన్ లో చక్కగా మెరిసిపోండి.